రీసెంట్ గానే స్కోడా కుషాక్ అయితే లాంచ్ అయింది. ఫేస్ లిఫ్ట్ అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక అప్గ్రేడ్ వెర్షన్ అని చెప్పుకోవచ్చు ప్రీవియస్ మోడల్ తో చూసుకున్నాక. సో ఇందులో ఏమేమి చేంజ్ చేశారంటే మెకానికల్ గా ఒక చేంజ్ అయితే చేశారు. ఫీచర్స్ పరంగా అయితే ఒక చేంజ్ చేశారు. కొత్త కలర్స్ ఒక 3 కలర్స్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో గ్రిల్ దగ్గర మనకి కంటిన్యూటీ డిఆర్ అయితే తీసుకొచ్చారు. ఆల్ ఎల్ఈడీస్ అయితే మనకైతే తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా మనకి పార్కింగ్ సెన్సర్స్ అయితే తీసుకువచ్చారు ఈ కార్లో చూసుకుంటే కనుక. అండ్ ఇంకా రేర్ సైడ్ చూసుకుంటే మనకి అండ్ కంటిన్యూ డిఆర్ఎల్ అయితే తీసుకొచ్చారు ఎల్ఈడి తోటి. అది స్కోడా బ్యాడ్జింగ్ తోటి మంచి ప్రీమియం లుక్ అయితే మనకైతే కనిపిస్తుంది. అండ్ ఇంకా ఇంటీరియర్లో చూసుకుంటే కనుక ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమేషన్ క్లస్టర్ అయితే తీసుకొచ్చారు. ఇది చూడడానికి చాలా ప్రీమియం సెగ్మెంట్లో అయితే ఉంటుంది. సన్ రూఫ్ ఏదైతే ఉందో పానరోమిక్ సన్ రూఫ్ అయితే ఇచ్చాడు. పెద్ద సన్ రూఫ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక రియల్ సైడ్ సీట్స్ చూసుకుంటే కనుక మనకి మసాజ్ సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏదైతే టచ్ స్క్రీన్ ఉందో అది కూడా పెద్దదైతే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అంతేకాకుండా సీట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెంటిలేటెడ్ సీట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మసాజ్ సీట్స్ అయితే ఫ్రంట్ సైడ్ అయితే ఇవ్వలేదు. ఓన్లీ రేట్ సైడ్ అయితే మనకైతే ఇచ్చారు. మెకానికల్గా చూసుకుంటే కనుక మనకి 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ అయితే ఇచ్చారు. ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్ ఇంజిన్స్ ఇచ్చారు. 1 లీటర్ అయితే ఇచ్చారు. అండ్ 115 PS పవర్ అండ్ అంతేకాకుండా 179 ఆటోమేటిక్ టార్క్ అయితే ఉంటుంది. 1.5 లీటర్లో చూసుకున్నాక మనకి 150 PSP పవర్ అండ్ 250 mm టార్క్ అయితే మనకైతే ఉంటుంది. ఇది మనకి 7 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. ప్రైస్ విషయానికి వస్తే కనుక బేస్ వేరియంట్ 10.89 lakhs నుంచి టాప్ వేరియంట్ చూసుకున్నప్పుడు 19.7 lakhs దాకా అయితే ఉంటుంది. అండ్ ఇది మనకి 5 వేరియంట్స్ లో అయితే అవైలబుల్ గా ఉంది. ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంట్ వెహికల్ అని చెప్పొచ్చు. జపనీస్ కంపెనీస్ అన్ని వెహికల్ కూడా. సో నాకు తెలిసి 13 or 14 అయితే వస్తుంది. మైలేజ్ అయితే ఈ వెహికల్ అసలు ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఎస్ వేరియంట్ లో అయితే 16 inches అలై వీల్స్ అయితే ఇస్తున్నారు. టాప్ అండ్ మిడ్ వేరియంట్ లో 17 inch అలై వీల్స్ అయితే ఇస్తున్నారు. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే 155 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే 15 liters ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి మెయిన్ ఇందులో మిస్ అయ్యేది ఏంటంటే అడాప్స్ 2 అయితే ఇవ్వట్లేదు. అండ్ 360 degree కెమెరా అయితే మనకైతే ఇందులో అవైలబిలిటీ అయితే చేయట్లేదు. స్టాండర్డ్ గా 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటున్నాయి. అంతే ఈబీటీ ఇవన్నీ ఉంటున్నాయి. కాకపోతే మెయిన్ గా మిస్ అయ్యేది ఇది. ఇప్పుడు వెంటిలేటెడ్ సీట్స్, మసాజ్ సీట్స్ అండ్ అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ పార్కింగ్ సెన్సార్స్ అండ్ ప్యానల్ సన్ రూఫ్ ఇవేమి రావు. ఇన్స్ట్రుమేషన్ డిజిటల్ కన్సోల్ కూడా మనకి బేస్ వేరియంట్ లో రావు. 16 inches వీల్స్ వస్తాయి. ఇవన్నీ కూడా టాప్ ఎండ్ లోనే వస్తాయి. మీరు టాప్ ఎండ్ లో 20 lakhs దాకా పెడితే అబోవ్ పెడితే ఇవన్నీ మీకైతే ఫీచర్స్ వస్తాయి. సో మీరు ఒక జర్మనీ కార్ కావాలి, మంచి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ నాకు కావాలి, కొంచెం ఫీచర్స్ కూడా బాగుండాలి అనుకుంటే కానీ మీరు టాప్ ఎండ్కి వెళ్ళొచ్చు. సో దట్స్ వీడియో గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.